గొప్ప ధర్మం, ఆచరణ మనది. కానీ ఎవరికైనా ఆ స్వానుభవమే భగవంతుడి పైన నమ్మకాన్ని, భక్తిని ఇంకా పెంపొందిస్తుంది. అది నాకేం చేసిందంటే గొప్ప పాఠం ఏం నేర్పింది అంటే, హ్మ్. చిన్న పిల్లలని శబరిమల మాల వేసి తీసుకెళ్ళకూడదు 48 రోజుల పాటు. హ్మ్. ఎందుకంటే వాడు స్కూల్ గోయింగ్ చిల్డ్రన్. అయ్యప్ప దీక్షలో నియమం మనకి ఇళ్లలో చాలా మంది ఉండలేరు. వాళ్ళకి అవకాశం లేని వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఆడపిల్లలకు సమస్యలు ఉంటాయి కాబట్టి. మరి స్కూల్లో 20 మంది టీచర్లలో 10 మంది అయినా ఆ ప్రాబ్లం ఉండదా? వాళ్ళు ఉన్నప్పుడు వీడికి పాఠం చెప్పాలా, వీడిని కొట్టాలా, తిట్టాలా, లేకపోతే వీడి కోసం 4 రోజులు లీవ్ పెట్టి కూర్చోవాలా? దోషం కదా. నువ్వు దీక్ష చేస్తున్నావు, నీ సహధర్మచారిణి నీకంటే పెద్ద దీక్షలోనే ఉంది ఆవిడ పర్మిషన్ ఇస్తేనే కదా. మరి నీ పిల్లలు ఏం తింటారు? వాళ్ళు ఏం పెడితే అది తింటారు కదా. వాడికి దీక్ష ఏమిటి? వాడు దీక్షని మారాం చేస్తే, దయచేసి గమనించండి అందరూ కూడా, పిల్లలు దీక్షని మారాం చేస్తే నువ్వు యూనిఫామ్ వేసుకుని స్కూల్కి వెళితే తప్ప నీకు దీక్ష లేదు అని చెప్పాలి. వాడికి ఏదో మాల వేయాలి. యాత్ర చేసే ఒక్కరోజు ముందో యాత్ర రోజో వాడికి మాల వేసి ఇరుముడి కట్టి తీసుకెళ్ళాలి. అంతే తప్ప వాడికి ప్రత్యేకమైన దీక్షని పిల్లలు ఎవ్వరికీ లేదు. పిల్లల్ని పనిష్ చెయ్యొద్దు, వాళ్ళని 3 పూట్ల స్నానాలు, చన్నీళ్లతో స్నానాలు చేయించేసి ఇబ్బంది పెట్టొద్దు, వాడికి ఉపవాసాలు పెట్టొద్దు అని నేను అప్పటి నుంచి గ్రహించి అదే విషయం పాటిస్తుంటాను. పిల్లలు వస్తే నేను మాల వెయ్యను, వాళ్ళకి ఒక్కరోజు ముందే వేస్తాను. వాళ్ళ నాన్నకు వాళ్ళకి చెప్తాను, మీరు మాల వేసేయండి, ఏదో ఒకటి వాడికి దీక్షలో ఉన్నాడని చెప్పండి, స్కూల్కి పంపించండి. 25 మంది 30 మంది స్టూడెంట్స్ మంచి యూనిఫామ్లో ఉంటే వీడొక్కడు విరాగిలా వాళ్ళ మధ్యన కూర్చోవడం, దట్స్ నాట్ కరెక్ట్. వీ కెనాట్, మనం స్కూల్ వాళ్ళని క్రిటిసైజ్ చేసే హక్కు మనకి ఎంత మాత్రం లేదు. ఎందుకంటే మన ధర్మం మంది, మన ధర్మాన్ని మనం పాటించాలి. అలాగని చెప్పి మనకి బ్లాక్ యూనిఫామ్, వాడికి స్కూల్ యూనిఫామ్, వాడికి మనం వికార చేష్టలు పట్ల ఆసక్తి కలిగించడం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న బాధ్యత తప్పకుండా ఉంటుంది. నువ్వు ఇంట్లో పూజ చేస్తున్నప్పుడు మీ పిల్లాడు చేస్తూనే ఉంటాడు కదా స్వామి. వాడికి భక్తి నరనరాల్లోంచి వస్తుంది. మీరు ఇంట్లో చేస్తున్న సాయంత్రం రాగానే వాడికి నల్లబట్టలేసి కూర్చోబెట్టండి మీతో పాటు. నువ్వు దీక్షలోనే ఉన్నావు రానండి. దీక్షనైతే కాళ్ళకి దండం పెట్టించుకోవడానికి కాదు కదా. కాళ్ళకి దండం పెట్టించుకునే ముందు ఆలోచన చేయాలి, నేను నిజంగా పాటిస్తున్నానా లేదా. అంతే తప్ప రాగానే 2 కాళ్ళు ఇచ్చేసి స్వామి అంటే ఎట్లా? నువ్వేది పాటించినప్పుడు. స్వామి